మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో సుప్రీంకోర్టు ట్రయల్స్లో ఉండే కొన్ని కీలక విషయాలు ఈ రోజుకి బయటికి రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, కోర్టు ట్రయల్స్లో ఉండగా కొన్ని కీలక అంశాలు ఈరోజు బయటికి రావడం జరిగింది కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి. ఏంటి సార్ అవి? ఈరోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అత్యాచారానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఈరోజు ట్రయల్స్ జరిగాయి నాగరాజ్ గారు. అంటే ఏదైతే ముందు అనుకున్నామో మనం అనుకున్నట్టుగా వైవి చంద్రచూడ్ గారు పదవి విరమణకు ముందు బహుశా ఇదే లాస్ట్ ఒక ట్రయల్స్ అనుకుంటాను నాకు తెలిసి. బహుశా నెక్స్ట్ మళ్ళీ November 11th అని చెప్పి డేట్ ఇచ్చారు. November 11th వైవి చంద్రచూడ్ గారు ఉండే అవకాశం కాదు, కన్ఫర్మ్గా ఉండే అవకాశం లేదు. దిస్ ఈజ్ ఈరోజు చాలా లాస్ట్. సో యావత్ ప్రజానీకం కూడా, యావత్ దేశం, ప్రపంచం మొత్తం కూడా ఈ ఆర్జికర్ మెడికల్ కాలేజ్ సంబంధించి ఏమైనా కొత్త ఒక జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి చాలా వరకు అందరం వెయిట్ చేసాం. బట్ కొంత నిరాశ కలిగించిందని చెప్పవచ్చు. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి స్టేటస్ రిపోర్టు సిబిఐ వాళ్ళు అయితే ఇవ్వడం సబ్మిట్ చేశారు. ఈ విచారణ సంబంధించి మాట్లాడేటప్పుడు కపిల్ సిబాల్ గారు మాత్రం ఒక మాట మాట్లాడడం జరిగింది. మాకు ఇంకా సమయం కావాలి, ముఖ్యంగా దీని మీద వాయిదా వీలైతే నెక్స్ట్ వీక్ వేయండి, ఎందుకంటే మేము మా ప్రభుత్వం తరఫున మేము సిబిఐ కోర్టు నుంచి అడ్వకేట్ అతను ఫారూక్ గారు సబ్మిట్ చేస్తున్నారు, అంటే మాట్లాడడం జరిగింది న్యాయవాదిగా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తరఫు నుంచి కపిల్ సిబాల్ గారు, అట్ ద సేమ్ టైం మిగిలినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఈ ఇంతమంది సుమారుగా ఒక 80 మంది న్యాయవాదుల సమక్షంలో ఈ ట్రయల్స్ జరిగేటప్పుడు కపిల్ సిబాల్ గారు వ్యూహాత్మకంగా అడిగారంటే, ఈరోజు ట్రయల్స్ అనేవి జరగకూడదు, మాకు కావాలి ఇంకొక 1 week టైం ఇవ్వండి, మేము ఈరోజు ట్రయల్స్కి ముందుగా లేము అని చెప్పడం కొంత అంటే ప్రభుత్వం యొక్క దమన నీతి అంటాం చూస్తారు నాగరాజ్ గారు. ముఖ్యంగా ఈ మమతా బెనర్జీ గారు రాబోయే November 13 ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైనా రిజల్ట్ డిక్లేర్ చేసినట్లయితే అది జరుగుతున్న రాబోయే ఉప ఎన్నికల మీద కొంత ప్రభావాన్ని చూపుతుందని కొంత వ్యూహాత్మకంగా కపిల్ సిబాల్ గారు మాట్లాడడం అనేది జరిగింది. ఎందుకంటే వాయిదా అడగడం అంటే యావత్ దేశం మొత్తం కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మీద ఈ అభయ కేసు సంబంధించి ఒక జడ్జిమెంట్ రావాలని కోరుతుంటే, దీనికి సంబంధించింది మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి మాట్లాడుతున్నటువంటి కపిల్ సిబాల్ గారు మాత్రం లేదు, మాకు ఇంకొక 1 week టైం కావాలి అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఎలక్షన్స్ తరువాత కావాలని చెప్పి ఆయన మాట్లాడడం మాత్రం చాలా అభిశంసనీయమైంది. ఎందుకంటే చాలామంది ఆక్షేపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మమతా బెనర్జీ గారు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారని కపిల్ సిబాల్ గారు మాట్లాడే విధానం మీద మమతా బెనర్జీని ఎత్తి చూపుతున్నారు. ఎందుకంటే ఆవిడ ఊహించింది ఏదైనా జడ్జిమెంట్ వస్తే బహుశా ఎలక్షన్స్ మీద రిజల్ట్ చూపిస్తుందేమని. ఒకటి, సిబిఐ నుంచి ఏదైతే స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్ చేశారో, స్టేటస్ రిపోర్ట్ చూసినప్పుడు వైవి చంద్రచూడ్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. అదేంటంటే, ఈ యొక్క విచారణ మేము ఇంకా చేస్తున్నాం, కన్ఫర్మేషన్ కాలేదు, ఇంకా వాళ్ళు ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్ మేము చదువుతున్నాం, బట్ అప్డేట్స్ కావాలని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి. బట్ కీలకమైన ఆధారాలు అయితే మాకు లభించే ఆ తొందరలోనే మేము ఈ యొక్క స్టడీ చేసి రిజల్ట్ డిక్లేర్ చేసే పనిలో ఉన్నామని చెప్పడం జరిగింది. మరొకటి, NTF నేషనల్ టాస్క్ ఫోర్స్ సంబంధించి అంటే August 21 నుండి జరిగినటువంటి ఫస్ట్ విచారణ స్వీకరించినప్పుడు సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. గైడ్లైన్స్ ప్రకారం NTF ఏర్పడింది. ఆ NTFలో కీలకంగా 10 మంది సభ్యులు ఉన్నారు. ఆ 10 మంది సభ్యులు ఈరోజు 86 రోజుల తర్వాత ఈరోజు తమ మొదటి నివేదికను సమర్పించారు. నివేదిక సమర్పించిన తర్వాత ఈ మొదటి నివేదిక ఏదైతే ఉందో టోటల్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కార్యదర్శులకి, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, అన్ని రాష్ట్రాల ఈ కేసుకు సంబంధించి ఎవరైతే మాట్లాడుతున్నారో న్యాయవాదులకు కూడా కాపీలు సమర్పించారు. దీని మీద మీరు ఏమైనా ఒక రివ్యూస్ ఏమైనా ఉంటే, కరెక్షన్స్ కానీ కొత్తగా ఏమైనా ఇంప్లిమెంటేషన్స్, యాడాన్స్ కానీ కరెక్షన్స్ ఏమైనా ఇవ్వమని చెప్పి చంద్రచూడ్ గారు ఒక రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కాపీలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల రాష్ట్రాల కార్యదర్శులకు ఈరోజు పంపించడం జరిగింది. బహుశా నెక్స్ట్ ఎపిసోడ్లో దీనికి సంబంధించిన రివ్యూ తీసుకొని రాబోయే రోజుల్లో అభయకు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అభయకు సంబంధించిన ఇష్యూ మీద దేశవ్యాప్తంగా ఒక మార్పు అయితే నాందివాచకం పలికింది. ముఖ్యంగా NTF ఏర్పాటు తర్వాత వైద్య కళాశాలలు అయితేనేమి, అలాగే వైద్య హాస్పిటల్స్లో కూడా, ముఖ్యంగా ఈ వైద్య కళాశాలతో పాటు హాస్పిటల్స్లో కూడా అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది. అందులో కీలకమైన విషయాల మీద కొంత డిస్కషన్ చేసినప్పుడు కూడా అవి రివీల్ చేయకూడదు, రాష్ట్ర వ్యాప్తంగా కార్యదర్శులు రిలీజ్ చేస్తే తప్పించి మేము డైరెక్ట్గా నివేదికని చెప్పడం జరగదని చెప్పి అక్కడ మీడియా మిత్రులతో వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఎనీవే ఒక పెద్ద భారీ మార్పు అయితే మాత్రం దేశవ్యాప్తంగా వైద్య కళాశాలకు ఒక పెద్ద భారీ మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ NTF నివేదిక ద్వారా. ఇక ఈ రెండులా ఉంటుండగా మూడోది ఏంటంటే, ఇక్కడ సెల్డా కోర్టు
కోర్టు కూడా, సెల్డా హైకోర్టులో కూడా ఒక డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా ఈ కేసు సంబంధించి అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టులో ఏదైతే ట్రయల్స్ అవుతున్నాయో అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా జరిగింది. సంజయ్ రాయ్కి దీనికి సంబంధించిన డిస్కషన్స్ విషయంలో సెల్డా కోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ యొక్క సంజయ్ రాయ్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్టుగా డిస్కషన్స్ ట్రయల్స్ జరుగుతున్నట్టుగా కూడా బయటకు వచ్చిన మీడియా కథలో కొంతవరకు తెలుస్తుంది. ఇక్కడ సెల్డా సెషన్స్ కోర్టులో జరుగుతుండగానే అట్ ద సేమ్ టైం కలకత్తా హైకోర్టులో కూడా దీని మీద విచారణ జరిగింది. ముఖ్యంగా సందీప్ ఘోష్ మీద, అదేవిధంగా అభిజిత్ మండలి మీద ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ మీద ఉన్నటువంటి దర్యాప్తు కూడా కొంత డిస్కషన్స్, ప్రాసిక్యూషన్స్ కూడా చేయడం జరిగింది. అయితే ఒకే రోజు అటు సెషన్స్ కోర్టులోను, హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా 3 కోర్టులో కూడా ఈరోజు కీలకంగా చాలా డిస్కషన్ జరిగింది. బహుశా ఏదైనా జడ్జిమెంట్ వస్తుందేమో అని చాలామంది ఆశించాం ఈరోజు రాత్రి వరకు కూడా. బట్ ఈ క్షణం వరకు మాత్రం సుప్రీంకోర్టు మరలా నవంబర్ 11th 11వ తారీఖు చేస్తామని చెప్తూ సుప్రీంకోర్టు నవంబర్ 11 నుంచి కంటిన్యూగా ఇక విచారణ ఉంటుంది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏదైతే నవంబర్ 11th నుంచి కంటిన్యూ ప్రాసిక్యూషన్ ట్రయల్స్ ఉంటాయని చెప్తున్నారో అదేవిధంగా ఇక్కడ మొన్న సెషన్స్ కోర్టులో కూడా నవంబర్ 11th నుంచి ఉన్నాయని చెప్తున్నారు. అంటే అట్ ద సేమ్ టైం ఈ జస్టిస్ అభయ కేసు సంబంధించి అటు సెషన్స్ కోర్టులోను, అదేవిధంగా హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా 3 కోర్టుల్లో కూడా ఒకే రోజు ట్రయల్స్ జరగడం అనేది ఇది నిజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొట్టమొదటి ఇటువంటి సంఘటన. అంటే ఏ కేసు సంబంధించి డిఫరెంట్గా జరిగేది తప్ప ఒకవేళ లోవర్ కోర్టులో ఒకవేళ డిస్మిస్ అయితే హైకోర్టుకి మళ్ళీ మనం పర్మిషన్స్ పెట్టుకోవడం ఇట్లాంటివి జరిగేది. కానీ అభయకి సంబంధించి గుడ్డులో మెల్ల అన్నటువంటి విషయం ఏంటంటే ఒకేసారి ఈ కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టులోను, హైకోర్టులోను, సుప్రీంకోర్టులో కూడా ఒకే రోజు డిస్కషన్స్, విచారణ జరగడం అనేది ముఖ్యంగా యంత్రాంగానికి, బ్యూరోక్రాట్స్కి, సిబిఐ యంత్రాంగం మాత్రం పరిగెత్తించేంత పనిచేసాయి. మొత్తానికి జ్యుడిషియరీ వ్యవస్థ మాత్రం మేము ఉన్నామని చెప్పడంలో మాత్రం ఒకేసారి జరగడం ఒక కొత్త మార్పుకి అయితే మాత్రం డెఫినెట్గా జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు జూనియర్ డాక్టర్స్ మాత్రం ఎస్ఎల్ఎన్ దగ్గర కంటిన్యూగా వాళ్ళకు నిరసన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో మాకు ఈరోజు జడ్జిమెంట్ కావాల్సిందే, ఎందుకంటే మేము ఇంకా వెయిట్ చేసే పరిస్థితులు లేము. మమతా బెనర్జీ కంప్లీట్గా టర్న్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు జడ్జిమెంట్ కావాలని చెప్పి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు కూడా కంటిన్యూగా వాళ్ళు నిరసనలు తెలిపినప్పటికీ కూడా ఈ విచారణ రేపు నవంబర్ 11th వాయిదా వేయడం జరిగింది. నాగరాజు గారు, వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ని కోర్టుల దాకా తీసుకెళ్ళేంత జరుగుతుంది అని అంటే మేము రెడీగా లేమంటే దాని అర్థం అది దేశం మొత్తం చూస్తుంది. లిటరలీ మమతా బెనర్జీ గవర్నమెంట్కి మాత్రం ఇది ఒక మచ్చలా మిగిలిపోయేటువంటి అంశం. అండ్ ప్రజలు కూడా హర్షించే దాంట్లో అయితే లేరు ఇటువంటి వాటికి. చివరిగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏం జరిగిందంటే లాస్ట్లో ఈవినింగ్ 5:30కి ఒక రివీల్ అయిన న్యూస్ ఏంటంటే అభయ తల్లిదండ్రులు ఒక లెటర్ రాశారు, అమిత్ షా గారికి లెటర్ రాశారు. మీరు ఎప్పుడైనా టైం ఇస్తే మేము మీతో ఒక అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు కూడా దీని మీద ఒక రెస్పాండ్ అవ్వడం, అది కూడా ప్రత్యేకంగా లెటర్ రాసి మేము మీతో ఒక టైం ఇస్తాం, తొందరలోనే మీతో కలుస్తామని చెప్పి అమిత్ షా గారు రెస్పాండ్ అవ్వడం మాత్రం కొంతవరకు ఏదో బెటర్ అన్నట్టుగా కనిపిస్తుంది. బహుశా ఇది ఎలక్షన్స్ అంటా లేకపోతే రియల్గా ఉన్నదన్నది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అమిత్ షా గారు లెటర్ రాశారా, లేదా రియల్గానే ఈ విషయం మీద అంత కేసు సీరియస్గా చేస్తున్నారన్నది కోసం మనం తొందరలో తెలుస్తుంది. నాగరాజ్ గారు, నాకైతే చాలా బాధగా ఉంది సార్. అసలు అంటే మనం మాట్లాడుకుంటున్నాము, డిస్కషన్, మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మనం దాని మీద స్టడీ చేసాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాము. ఓకే, న్యాయం కోసం మనతో పాటు ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు చూసారా చాలామంది. లోపల ఎలా ఉందనంటే అరే ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత పెద్ద వ్యవస్థ పెరిగింది, న్యాయ వ్యవస్థ కూడా అప్డేట్ అయింది, అట్ ద సేమ్ టైం అంటే బిఎన్ఎస్ కూడా వచ్చేసింది కదా, మామూలుగా చెప్తున్నాను మీకు. ఇంకా దీంట్లో ఇన్ఫ్లుయెన్సెస్ జరుగుతుంది అని అంటే సామాన్య ప్రజలకు కూడా తెలియనటువంటి ఒక భయాందోళన డెఫినెట్గా ఉంటుందండి. సహజంగా నాగరాజ్ గారు, ఇటువంటి జ్యుడిషియరీ వ్యవస్థలో ఒక కొటేషన్ ఉంటుంది. యాక్చువల్గా రిప్రొడక్టివ్ సిస్టమ్తో పనిచేస్తుంది ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్. అంటే కంటికి కన్ను, కాలుకు కాలు, చేయికి చేయి అనేటువంటి సిద్ధాంతం కాదు భారతదేశం యొక్క జ్యుడిషియరీ వ్యవస్థ. పరివర్తన సిద్ధాంతం, అంటే నేరస్తుడు కూడా పరివర్తన చెయ్యాలి అనే సిద్ధాంతంతో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ న్యాయశాఖ గ్రంథాలన్నీ కూడా ఉంటాయి. ఈవెందో మీరు చెప్పినటువంటి సిఆర్పిసి అయినా, ఐపీసీ అయినా, బిఎన్ఎస్ అయినా, ఇవన్నీ కూడా నేరస్తుల్లో పరివర్తన చెందాలి అన్నటువంటి ఉద్దేశంతో రాసుకున్నటువంటి మన యొక్క ఐపీసీ సెక్షన్స్ కానీ, ఈరోజు రాసుకునే బిఎన్ఎస్ సెక్షన్స్ కానీ, ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ తెలుసుకోవాలి. మిగిలిన దుబాయ్ దేశాల్లోనూ, సౌదీ దేశాల్లో ఎలా ఉంటుందంటే కంటికి కన్ను, పంటికి కన్ను అని చెప్పి మార్క్సిస్ట్ వాదంగా గన్ థియరీ ఉంటుంది వాళ్ళకి. మనది గన్ థియరీ కాదు. భారతదేశం యొక్క జ్యుడిషియరీ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పరివర్తన సిద్ధాంతం అన్నటువంటి రిప్రొడక్టివ్ సిస్టమ్తో పనిచేస్తుంది. అందువల్ల మనకి ఇంత లేట్ అవుతుంది. అంటే యాజ్ అ ఇండియన్ సిటిజన్ ఈ సంఘటన జరిగిన తర్వాత అరే ఏదైనా జరిగితే బాగుండు, తొందరగా న్యాయం కావాలని కోరుకుంటాం. కానీ అక్కడ కోర్టు ట్రయల్స్, ప్రొసీడింగ్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే నేరస్తుని ఐడెంటిఫై చేయడం పెద్ద ప్రొసీజరు, ఐడెంటిఫై చేసిన తర్వాత మరలా అతన్ని పరివర్తన చేయాలి అన్నటువంటి ఒక సిద్ధాంతం ద్వారా పనిచేస్తున్న వ్యవస్థ. కాబట్టి కరెక్టే సార్, అంటే మీరు చెప్పింది 100% కరెక్ట్. దానికి అగెనిస్ట్గా అని చెప్పేసి నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఆ సిస్టమ్ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉండేటువంటిది ఏదైతే ఉందో, మమతా బెనర్జీ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్, నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో అది హర్షదాయకం కాదు అనేటువంటి విషయం నాకు బలంగా అనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆ మాత్రం కూడా స్టేట్ గవర్నమెంట్కి అక్కడ అనిపించట్లేదు. బీయింగ్ ఎ హోమ్ మినిస్టర్, బీయింగ్ ఎ సీఎం, బీయింగ్ ఎ హెల్త్ మినిస్టర్ చాలా బాధాకరమైనటువంటి విషయం సార్.
కంటిన్యూ ఈచ్ అండ్ ఎవ్రీ పింట్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ బయట నుంచి చూస్తే అనిపిస్తుంది నిజంగా ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, అబ్బాయికి న్యాయం జరగాలి, ఎంత తొందరగా జరిగి ఒక మార్పు వస్తే బాగుంటుందని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అందులో ముఖ్యంగా మీరున్నారు, నేను కూడా యాజ్ ఇండియన్ సిటిజన్గా, ఒక భారతదేశ పౌరులుగా మనం ఆశించేది ఏంటంటే తక్షణ న్యాయం కావాలని కోరుకుంటాం. మనం కూడా ఇన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వస్తున్నాయి కానీ ఇప్పటికి కూడా జ్యుడిషియల్ లేట్ అవుతుంది. అది కొంత బాధాకరమైన విషయం అయినప్పటికీ కూడా ఈ కేసులో ఇంత లేట్ జరగడం, ముఖ్యంగా మమతా బెనర్జీ ఒక దాన్ని ఏమంటారంటే ఆవిడ మిస్లీడ్ చేస్తుందా, మిస్గైడ్ చేస్తుంది అన్నటువంటి అనేక కోణాల్లో చూస్తా బహుశా చేస్తుందన్న ఫీలింగ్ కూడా పబ్లిక్లో రాకమానదు. ఏదేమైనా వి డిమాండ్ జస్టిస్, వి వాంట్ జస్టిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.